నేను ఒక షార్ట్ ఫిలిం చేశాను తమిళ్లో. నేను తమిళ ఇండస్ట్రీలో వర్క్ చేశాను ఫస్ట్. తమిళంలో అట్లా చేసినావు? అయితే కొంచెం నల్లఫయ్యవే నువ్వు. అందుకే నల్ల వాళ్ళని పట్టుకున్నావు. మనోడు తమిళంలో బాగా సూట్ అవుతాడు కదా? సూట్ అవుతాడు, మంచి ఈజ్ ఉంది. ఎవరెవరి దగ్గర చేసినా ముందు? అక్కడ కూడా రైటింగ్ డిపార్ట్మెంట్లోనే చేశాను. అంటే అది ఆఫీస్ వర్క్ మాత్రమే. సుశీంద్రన్ గారు ఉన్నారు కదా, వాళ్ళ టీంలో వర్క్ చేశాను. ఇంకా చిన్న చిన్న సినిమాలు రిలీజ్ కాలేదు. కథ మీదే ఉన్నాను ఎక్కువ. కథలు రాసుకొని ఒక 6 years నుంచి నరేషన్స్ ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు అరుణ్ ఉన్నాడు కదా, ఎక్కువసార్లు తిప్పలు పెట్టినావా? ఇంకా కామెడీ రావట్లేదంట. కామెడీ రావట్లేదా? నేను తిప్పలు పెట్టేటోడు, నేను ఇంత రాసేటోడు అయ్యింది. సో 5 ఏరికైతే తిప్పలు పడ్డాము, కామెడీ చేయని గ్యాలకి నేనతో తిప్పలు పడుతుండే. అక్కడ కామా పెట్టానండి, కామా ఏది అని అంటాడా? అవి ఉంటాయి. ఎందుకు సార్, నాకు వచ్చిన ఫ్లో నేను చెప్తున్నాను కదా అంటే ఉంటుంది. ఇక్కడ నీట్ గా కామా పెట్టాను, నిరంజన్ గారు పెట్టండి అనేవాడా? 3 అంతా దుబ్బెడుతున్నారు అన్నట్టు. కానీ అది చేసినాం అంటే అది కామెడీ చేస్తామన్నా, అది కామెడీ కాదు, అర్థం అది నీ ఫేస్ లో అర్థం కాదు. నువ్వు ఏది పెట్టినా ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ మనిషిని చూసారు కదా, అదే ఉంటుంది మొహం. నచ్చినా నచ్చకపోయినా కొంచెం నవ్వుతున్నాడు, నన్ను చూసి అయితే నవ్వుతున్నాడు. ఇప్పుడు బాగా చేసామా చేయలేదా కనీసం చాలా బాగా కామెడీ వచ్చింది. ఓకే నెక్స్ట్. అది కూడా రాదు, డైలాగ్ కూడా రాదు. సేమ్ ఎక్స్ప్రెషన్ అంటారు, పీనిక్ ఎక్స్ప్రెషన్ చూసిరా? మీ గురించి కంప్లైంటింగ్ చేయనీకే ఓవర్టేకింగ్ చేస్తున్నారు అంటే మీ మీద ఎంత ఉంది? మొత్తం క్రూ మొత్తం నా మీద అలా వేసుకుంటున్నారు. సరే నా మూవీ ప్రమోట్ అవుతుందని నేను లైక్ తీసుకున్నాను. శివన్న విధంగా నన్ను వాడుకుంటున్నారు. ఇంకా శివన్న డ్రీమ్ ఏముంది తెలుసా? సాయి ఫల్లక్తో చేయాలంటాను. కరెక్టే అన్న. ఎందుకు డాన్స్ బాగా చేస్తుందని ఇష్టమా? లేదన్నా, నాకు తెలిసి ఇవాళ అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో చాలా సెలెక్టివ్గా స్క్రిప్ట్లు చూస్ చేస్తున్నారు అనిపించింది. అంటే ఆబ్వియస్గా చాలా మంచి డాన్సర్, సూపర్ పర్ఫార్మర్ అది తెలుసు. బట్ ఆమె చూస్ చేసుకునే కథలన్నీ చాలా మంచి కథలు చూస్ చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది అంటే న్యాచురల్గా ఉంటుంది. కానీ ఎవరికైనా కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఏమైంది, ముఖం మీద ఒక మొటిమ వచ్చింది అనుకో, అందమైన ప్రేమ రాని లేత బుగ్గఫై, చిన్న మొటిమ కాదు పెద్ద మొటిమలు ఉంటాయి, అందుకు ఇష్టం అనుకున్నాను. చాలా న్యాచురల్గా ఉంటారు అన్న. ప్రతి క్యారెక్టర్ ఏది ప్లే చేసినా కానీ అసలు మనం ఆ క్యారెక్టర్ వరకే కనిపిస్తారు మనకు. చెప్తావా మరి, పర్ఫోజ్ చేస్తావా? అంత లేదన్న, కొన్ని రోజులు సింగిల్ గా ఉంటే ఇది ఎంజాయ్ చేద్దామన్న ఈ లైఫ్. లోపల ఆల్రెడీ టాటూ కూడా వేసుకున్నాడు, అది బయటికి చూపించారు. లేదు పల్లకి మేడం దా? అబ్బా, ఆయన వేసుకుంటాడేమో, నాకు చాలా డౌట్ వస్తుంది అన్న ఆయన మీద. ప్రతిసారి అన్నప్పుడల్లా ఇది అంటున్నాడు. కానీ నువ్వైతే రాశి సింగ్ అయితే పక్కా అల్లుడు అర్జున్ టాటూ ఉంటుంది నీకు. అన్నీ తెలుసు మీకు.